ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంపు ప్రయాణికులపై భారం కాబోతుందా? కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమవుతోందా? ఆంధ్రప్రదేశ్లో ఛార్జీల పెంపు తప్పదా? ఇక ఛార్జీల వాతలు. త్వరలో ఛార్జీలు పెంచనున్న ఏపీఎస్ఆర్టీసీ. 15% వరకు పెరగనున్న ఛార్జీలు. త్వరలో వడ్డింపును ప్రకటించనున్న చంద్రబాబు సర్కారు. ప్రయాణికులపై 700 కోట్ల రూపాయల భారం మోపనున్న సర్కార్. వేతనాల పెంపును సాకుగా చూపుతున్న సర్కార్. ఆంధ్రప్రదేశ్లో బస్ ఛార్జీలు పెరగబోతున్నాయి. 2 నెలల క్రితమే ఛార్జీల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచడంతో దాన్ని సాకుగా చూపి ప్రజలపై భారం మోపేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమవుతోంది. ఛార్జీల పెంపు ఇప్పట్లో ఉండబోదని మంత్రులు చెప్తున్నా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం పెంపు అనివార్యమని సంకేతాలిస్తోంది. ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు. సార్ 7 రోజుల ఈ 7 డేస్ కి ఎంత నష్టం వచ్చింది సార్? 7 డేస్ కి మినిమం 100 crores నష్టం. అవన్నీ వాళ్ళ బకాయిల్లో కట్ చేస్తారా? ఇప్పుడు అన్ని ఏది చేయమని గవర్నమెంట్ ఎప్పుడు చెప్పట్లేదండి. మీరు రాండి మీకు ఈ భారం ఎంత పడుతుంది? ఇప్పుడు వ్యాట్ ఫర్ ఎగ్జాంపుల్ 360 కోట్లు పడుతుంది మాకు సంవత్సరానికి. ఎంత తగ్గిస్తే ఎంత? ఏమిటి అసలు తగ్గిస్తే ఎంత, తగ్గించకపోతే ఎంత? వ్యాట్ బడ్జెట్ తయారు చేసినప్పుడు ఎలా తయారు చేస్తారండి? దీని మీద వ్యాట్ ఇంత వస్తుందని ముందు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకొని దాని నుంచి ఎక్స్పెండిచర్ లాగుతారు. ఇప్పుడు సడన్గా అడిగామనుకోండి, దానికి ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా వేస్ అండ్ మీన్స్ ఆలోచించాలా. ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచిస్తారు, ఏ గవర్నమెంట్ అయినా ఆలోచిస్తారు. సో ఆ విధంగా మంత్రివర్గ ఉపసంఘం అనేటువంటిది వాళ్ళు క్లోజ్ అయింది కాదు. ఇది కంపల్సరీగా రిపోర్ట్ ఇచ్చేంత వరకు గవర్నమెంట్కి ఆర్గనైజేషనల్ పెర్ఫార్మెన్స్ మీద కంటిన్యూస్గా మీటింగ్స్ పెడుతూనే ఉంటుంది. అయ్యా మేము ఒక మాట చెప్పంటారా, మీరు ఇంట్రెస్ట్ లేని లోన్ ఒక 2000 కోట్లు ఇప్పించండి, అసలు ఛార్జీలు పెంచాం. హాయిగా ప్రజల మీద పెంచాలని ఎవరికి ఉంటుంది కదా. దాదాపు 15% వరకు ఛార్జీలు పెరగవచ్చు. ఈ పెంపు ద్వారా ఆర్టీసీకి దాదాపు 700 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరనుంది. ఛార్జీల పెంపుపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు.